ఆ? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఇప్పుడు మనం ఉన్నాం. గత నెల రోజుల నుంచి కూడా అత్యంత ఉత్కంఠమైనటువంటి రాజకీయ పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉంటారు. అందులో ఒకరు మేయర్, తర్వాత డిప్యూటీ మేయర్ కలుపుకుంటే మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఆ కార్పొరేటర్లో గత కొద్ది రోజుల క్రితం విశ్రాంతమ్మ అనే ఒక డివిజన్ కార్పొరేటర్ మృతి చెందడం జరిగింది. దాంతో ఇప్పుడు మొత్తం 27 మంది కార్పొరేటర్లకు ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం ఎప్పుడైతే శాసనసభ ఎన్నికలు అయిపోయాయో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాగైనా ఇక్కడ ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీలో వీళ్ళను చేర్చుకొని ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకొని ఇలా కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 18 మందిని తమ పార్టీలో చేర్చుకునేటటువంటి ప్రయత్నాలను మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఇక్కడ ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మలిపెద్ది సుధీర్ రెడ్డికి ఇక్కడ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్కు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. గతంలో మల్లిపల్లి సుధీర్ రెడ్డి ఇక్కడ మేడ్చల్ ఎమ్మెల్యేగా చేసినప్పుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక ప్రధాన అనుచరుడిగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్ నుంచి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మల్లిపెద్ది సుధీర్ రెడ్డికి ఒక కుడిభుజంగా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ సంబంధాలు కలిగినటువంటి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి రెడ్డిశెట్టి శ్రీనివాస్ సమన్వయం చేసుకొని ఇక్కడ గత నెల రోజుల క్రితం క్యాంపు రాజకీయాలకు తెరలేర్పారు. అందులో భాగంగా ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ మేకల కావ్యపై ఎంతో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 18 మంది కార్పొరేటర్లను మొత్తం రాత్రికి రాత్రి బాపట్ల ఆంధ్ర వైపు రెడ్డిశెట్టి శ్రీనివాస్, తర్వాత మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు మొత్తం ఒక వ్యూహం రచించి కార్పొరేటర్లను మొత్తంగా రాత్రికి రాత్రి గత నెల రోజులు 25 రోజుల క్రితం బాపట్లకు తీసుకొని వెళ్ళి క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లయింది. అందులో భాగంగా ఇక్కడ మొత్తం అప్పటి నుంచి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎవరైతే మేకల అయ్యప్ప ఉన్నాడో మేకల అయ్యప్ప మంత్రి మల్లారెడ్డి దగ్గర ఒక మేస్త్రిగా పనిచేస్తూ అచంచలుగా ఎదిగి ఇవాళ ఒక పెద్ద కుబేరుడైనటువంటి పరిస్థితి. మేకల అయ్యప్ప గతంలో తన కూతురుకు ఇలా ఎట్లాగైనా ఒక మేయర్ పీఠాన్ని దక్కించాలని చెప్పేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి ఇక్కడ ప్రజలు నిరంతరం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా గత కొన్ని 6 నెలల క్రితమే ఇక్కడ అవిశ్వాసం మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు కూడా కొనసాగాయి. కానీ అప్పుడున్నటువంటి కొన్ని టెక్నికల్ అంశాలు, చట్టపరమైనటువంటి మున్సిపల్ చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు అడ్డు రావడంతో అప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం అనేది మొత్తం వీగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ అవిశ్వాస క్యాంపు రాజకీయాలు మొత్తంగా ఉన్నాయి. ఇక్కడ మేకల అయ్యప్ప ఎవరైతున్నారో మంత్రి మల్లారెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉండడంతో మేకల అయ్యప్ప సంబంధించిన మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తోటి కార్పొరేటర్లను మొత్తం అశ్రద్ధ చేయడం జరిగింది. మంత్రి మల్లారెడ్డితో డైరెక్ట్ సాన్నిహిత్యం ఉండడంతో తమను అశ్రద్ధ చేశారని చెప్పేసి తీవ్రమైనటువంటి అసంతృప్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టారో ఇవాళ సుధీర్ రెడ్డి ఎక్కడుంటే రెడ్డిశెట్టి శ్రీనివాస్ అక్కడ ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి సంబంధాలు గడగడంతో రెడ్డిశెట్టి శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ ఇక్కడ క్యాంపు రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ శాంతి కోటేష్ గౌడ్ కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ శాంతి కోటేష్ గౌడ్ మేయర్ పీఠంపై కొన్ని ఆశలు పెట్టుకున్నారు. గతంలో శాంతి కోటేష్ గౌడ్ని ఒక మేయర్ చేయాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. గతంలో 6 నెలల క్రితం ఒక బాపట్లకు వెళ్ళి క్యాంపు రాజకీయాలు కూడా నిర్వహించారు. అందులో భాగంగా మంత్రి మల్లారెడ్డి అప్పుడు భరాసా పార్టీ అధికారంలో ఉండడంతో అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఆ క్యాంపు రాజకీయాలను మొత్తంగా కూడా అటు చట్టపరమైనటువంటి అవరోధాలే కావచ్చు, ఇంకే విషయాలైనా కావచ్చు, క్యాంపు రాజకీయాల మొత్తం కూడా అసంతృప్తి వర్గాన్ని మొత్తం బుజ్జగించి అప్పుడు ఇక్కడ అవిశ్వాస తీర్మానాన్ని వీగేటట్టు చేయడం జరిగింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ తప్పలేదు. ఈ నేపథ్యంలో
వీళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాలకు ఆంధ్ర ప్రాంతాలకు యానం బాపట్ల తదితర ప్రాంతాల్లోకి వెళ్ళి మధ్యలో కలెక్టర్కి ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఒక 18 మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్తో సహా అతనికి ఒక లెటర్ని కూడా విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. కలెక్టర్ దానికి సంబంధించి చాలా ఆలస్యంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చాలా ఆలస్యంగా గత 20 రోజుల క్రితం కలెక్టర్కి అవిశ్వాస తీర్మానాన్ని 18 మందితో కూడుకున్నటువంటి కార్పొరేటర్లు అందించినప్పటికీ కలెక్టర్ చాలా ఆలస్యంగా 19వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానానికి ఒక తేదీని ఖరారు చేయడం జరిగింది. దీంతో వీళ్ళకు చాలా తిప్పలు మొదలైనట్టు అయినాయి. ఎందుకంటే క్యాంపు రాజకీయాలు నడపడం అంటేనే డైలీ ప్రతినిత్యం లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. అట్లు కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో లేక ఇక్కడ సమస్యలు కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు కూడా ఇవాళ మా ప్రజాప్రతినిధులను కలుసుకోలేనటువంటి పరిస్థితి. అటు ప్రజాప్రతినిధులు తమ కుటుంబాలకు కొంత దూరమైనటువంటి పరిస్థితి. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పడుతూ కూడా 18 మంది కార్పొరేటర్లు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎట్టకేలకు ఈరోజు 19వ తారీఖు ఉదయం 11 గంటలకు ఏదైతే తేదీని నిర్ణయించడం జరిగిందో ఆ తేదీకి సంబంధించి నిన్న అంటే ఆదివారం రోజు వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వీళ్ళు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. 18 మంది అసంతృప్తి కార్పొరేటర్లు యాదగిరిగుట్టలో దైవ దర్శనం చేసుకొని చక్కగా రహస్యంగా ఆదిపట్ల వైపు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మేకల అయ్యప్ప చిన్న కుమారుడు, తర్వాత మేకల అయ్యప్ప తమ్ముడు, సోదరుడు వీళ్ళందరూ కలిసి ఎట్లాగైనా వీళ్ళను నయానో ఏదన్నా చేసి ఈ అవిశ్వాస తీర్మానం వీగేటట్టు చేద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత ఘర్షణ చోటు చేసుకుంది. తమ బస్సుపై దాడి జరిగింది. అద్దాలను పగలగొట్టారు. ఈ దాడికి సుమారు 100 మంది పాల్పడ్డారు అని చెప్తూ స్వయంగా శాంతి కోటేష్ గౌడ్ కార్పొరేటర్ శాంతి భర్త అయినటువంటి కోటేష్ గౌడ్ ఇలా పైలం టీవీకి ప్రత్యక్షంగా తెలపడం జరిగింది. అంటే ఎట్లాగైనా ఈ అవిశ్వాస తీర్మానాన్ని వీగేటట్టు చేసి అధికార పీఠాన్ని దక్కించుకోవాలి, అందులో మేయర్ పదవిలో కొనసాగాలని ఒక ప్రగాఢ ఆకాంక్షతో ఇలా అయ్యప్ప వర్గం మొత్తం కూడా తన కూతురికి పదవి ఎట్లాగైనా నిలుపుకునే విధంగా ప్రయత్నాలు చేశారు. అక్కడ ఘర్షణ కూడా చోటు చేసుకుంది. దాంట్లో భాగంగా ఏదైతే వాహనంలో ఈ 18 మంది కార్పొరేటర్లు మొత్తంగా ఇక్కడ హైదరాబాద్కు తరలి వస్తున్నటువంటి క్రమంలో బాపట్ల అదే వాహనంలో మాజీ ఎమ్మెల్యే మలిపల్లి సుధీర్ రెడ్డితో పాటు ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు కూడా అక్కడ ఉన్నారని తెలిసింది. అట్లాగే మలిపల్లి సుధీర్ రెడ్డి కొడుకు స్వయంగా దీన్ని మొత్తం సమన్వయం చేస్తున్నట్టు కూడా మనకు మీడియాకు సమాచారం అందింది. దీంట్లో భాగంగా వాళ్ళు ఆదిపట్ల పోలీస్ స్టేషన్కు తమ దాడి జరిగిందని తెలుసుకొని వెంటనే ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో ఈ పరిధి మా పోలీస్ స్టేషన్ పరిధికి రాదు, ఇది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తున్న అనవంతో అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే అధికార పీఠాన్ని ఎట్లాగైనా నిలుపుకోవాలనే ఒక ప్రగాఢ ఆకాంక్షతో అయ్యప్ప తన కూతురికి ఈ పదవి ఎట్లాగైనా నిలుపుకోవాలనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తూ కోట్లలో రూపాయలు కూడా ఖర్చు పెట్టాడని ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా కొందరు కార్పొరేటర్లకు ఎంతో పెద్ద మొత్తంలో గతంలో డబ్బులు కూడా ముట్ట చెప్పాము, మేము డబ్బులు ముట్ట చెప్పినప్పటికీ మీరు ఎట్లా ఇవాళ మా మీద అవిశ్వాస తీర్మానం ప్రయత్నం చేస్తారనే ఒక తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తితో ఈ దాడికి పూనుకున్నారని చెప్పేసి జవహర్ నగర్ ప్రజలు చర్చించుకున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యూహరచనకు ఇవాళ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపతి సుధీర్ రెడ్డి కావచ్చు, తర్వాత ఈ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు మొత్తంగా కూడా ఈ వ్యూహరచన చేస్తూ ఇవాళ ఈ క్యాంపు రాజకీయాలకు అవిశ్వాస తీర్మానాన్ని ఎట్లాగైనా నెగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. కిలోమీటర్ వ్యవధి వరకు ఎవ్వరు కూడా గుమికూడినటువంటి పరిస్థితి, 3-4 గుమికూడితే ఎటువంటి చెదురుమదురు ఘటనలు జరగకుండా ఎటువంటి శాంతి భద్రతలను కాపాడడం కోసం, ఎందుకంటే నేను ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి దాడిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రాచకొండ సిపి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి SHO గారు ఒక పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు
ఏర్పాటు చేశారు. ఇక్కడ కుషాయిగూడ ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు కొనసాగుతుంది. మొత్తం పోలీసు నిఘాతో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఇక్కడ ప్రజలు, జవహర్ నగర్ ప్రజలు కూడా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిన్న ఆదిపట్లో జరిగినటువంటి ఘర్షణల మళ్ళా ఇక్కడ పునరావృతం కాకుండా ఒక శాంతి భద్రతను కాపాడే దృష్టితో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ కూడా మీడియాతో పేర్కొనడం జరిగింది. కాబట్టి 144 సెక్షన్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ప్రజలు సహకరించాలని వాళ్ళు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడైతే భరాసా పార్టీ ఇవాళ అధికారం కోల్పోయిందో మెల్లమెల్లగా ఇక్కడ మొత్తంగా కూడా ఇక్కడ పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకున్నాయి. ఎవరు కూడా మంత్రి మల్లారెడ్డి మాట వినే పరిస్థితి లేదు. అట్లాగే మేయర్ వర్గం తనతో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను అటు గోవాలో క్యాంపు వేసి అక్కడ తమ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ తీవ్రంగా జరిగినాయి. అందులో భాగంగా మురుగేష్ అనేటటువంటి కార్పొరేటర్ని రంగంలోకి దింపి బాపట్ల ఆంధ్ర వైపు పంపించి ఎట్లాగైనా కొంతమందిని మేయర్ వర్గం వైపు తింపుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి భారీ ఎత్తులో ఇలా మురుగేష్ ద్వారా డబ్బు కూడా ఖర్చు అయిందని చెప్పేసి ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. మీడియా కూడా ఒక పరోక్షమైనటువంటి సమాచారం అందింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో 18 మంది కార్పొరేటర్లు మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వినము, ఎందుకంటే ఏకపక్ష ధోరణులతో మొత్తం కూడా ఇక్కడ కార్పొరేషన్ అభివృద్ధికి చాలా ఆటంకపరుస్తూ మమ్మల్ని 18 మంది కార్పొరేటర్లను చాలా నిరాశ నిస్పృహలకు లోన్ చేయడంతో మా అసంతృప్తిని ఇవాళ డబ్బుతో వెలకట్టలేరు అని చెప్పేసి వాళ్ళు క్యాంపు రాజకీయాలు నిలబడ్డారు. అట్లాగే అధికార పార్టీతో ఉంటేనే మనకు ఇవాళ ఏదైనా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి అనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సమాచారం. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇటు ఎవరైతే క్యాంపు రాజకీయాలు తెరరేపి 2 వర్గాలుగా చీలిపోయారో, ఒకటి మేయర్ వర్గం అట్లాగే రెడ్డిశెట్టి శ్రీనివాస్ వర్గం, వీళ్ళంతా కూడా భరాసా పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. భరాసా పార్టీలోనే మొత్తం 2 వేరు పరస్పరం విరుద్ధంగా వీళ్ళు క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఇటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. దీనికోసం ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కొన్ని భరాసా పార్టీ వర్గాల నుంచి ఒక ప్రధానమైనటువంటి విమర్శలు కూడా ఏమొస్తున్నాయంటే, మీరు భరాసా పార్టీకి రాజీనామా చేయకుండా ఎట్లా మీరు ఒకే పార్టీలో ఉంటూ అవిశ్వాస తీర్మానం పెడతారని చెప్పేసి ఇవాళ మేయర్ వర్గం బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వీళ్ళు అవిశ్వాస తీర్మానంతో, ఎందుకంటే ఒక మెజార్టీ 18 మంది ఇవాళ కార్పొరేటర్లు మెజార్టీగా ఉన్నారు, మిగిలిన వాళ్ళు 8 మంది ఉన్నారు. అందులో ఒక మహిళా కార్పొరేటర్ మృతి చెందడంతో, అకాల మరణం చెందడంతో ఇవాళ 8 మంది యొక్క సంఖ్య సరిపోదు. ఇవాళ ఖచ్చితంగా మలిపెద్ది సుధీర్ రెడ్డి తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి వ్యూహ రచనలో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం కొనసాగుతుంది. ఖచ్చితంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ వర్గమైనటువంటి శాంతి కోటేష్ గౌడ్కు ఇవాళ మేయర్ పీఠాన్ని అందించేటటువంటి ఓటింగ్లో మేయర్ పీఠాన్ని అందించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మాజీ సర్పంచ్ జవహర్ నగర్ నిర్మాతల్లో ఒకరైనటువంటి శంకర్ గౌడ్ తన కూతురు గత అసెంబ్లీ ఎన్నికల ముందే శంకర్ గౌడ్తో పాటు కార్పొరేటర్గా కొనసాగుతున్నట్టు నిహారిక గౌడ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. నిహారిక ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తికరమైన విషయంగా కొనసాగుతుంది. ఎందుకంటే నిహారిక మొత్తం ఈ క్యాంపు రాజకీయాలకు మొత్తం దూరంగా ఉన్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో మా నాన్న మొట్టమొదటిసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎదురొడ్డి నిలిచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డాడు, ఎంతో కృషి చేశాడు. మాకు ఒక మేయర్ పీఠాన్ని అందించాలని వాళ్ళు కూడా కోరడం జరిగింది. కానీ ఇక్కడ మలిపెద్ది సుధీర్ రెడ్డికి రెడ్డిశెట్టి శ్రీనివాస్కు మధ్య ఉన్నటువంటి ఒక దగ్గరి సంబంధాల కారణంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ బలపడ్డట్టు తెలుస్తుంది. ఇక్కడ బీసీ నాయకత్వం అయినటువంటి కారింగుల శంకర్ గౌడ్ నిహారిక గౌడ్లకు సంబంధించి వాళ్లకు ఈ పరిస్థితి అంతా కూడా కొంత ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే కారింగుల నిహారిక గౌడ్ ప్రధానంగా ఎవరికి ఓటు వేయనున్నారు, అటు మేయర్ వర్గానికి ఓటు వేయనున్నారా లేకపోతే పార్టీకి కట్టుబడి ఇలా ఓటు వేయనున్నారా అని చెప్పొచ్చు. ఇంకో విషయం అంటే సామాజిక కోణం విషయం ఆలోచిస్తే ఇక్కడ బీసీలను మళ్ళీ ప్రధానంగా రేపు అణచివేసేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు మల్లిపల్లి సుధీర్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, శరత్ చంద్రారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కానీ
మళ్ళీ మా బీసీలను ఈ రెడ్డి ఆధిపత్యంతో కాంగ్రెస్లో అంతర్గత బీసీలను ఎస్సీ ఎస్టీ బీసీలను అణచివేసేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రజా సంఘాల నేతలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ మీడియాతో కూడా ముచ్చటించడం జరిగింది. అంటే ఈ విషయాల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో, ఎందుకంటే రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కుల గణన అని చెప్పేసి ప్రకటించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు నిలబడి ఇవాళ సామాజిక న్యాయం వైపు కొనసాగుతూ కొంత అగ్రకులాలు తమపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎందుకంటే జవహర్ నగర్ అంటే ఇది మామూలు జవహర్ నగర్ కాదు, ఇక్కడ ఇది ఒక మినీ ఇండియా. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజా సంఘాల నేతలకైతే కొదవలేదు. ఒక జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రజా సంఘాల నేతలు ఇక్కడ కొనసాగుతున్నారు. ఆ ప్రజా సంఘాల నేతలు గతంలో అనేక లాంటి చట్టాలకు గురై జైళ్ల పాలై అనేక నిర్బంధాలను చూసినటువంటి పరిస్థితి. అటువంటి చైతన్యవంతమైనటువంటి ఈ జవహర్ నగర్లో ఇవాళ మళ్ళీ కొంత అగ్రకుల ఆధిపత్య రాజకీయాలు మళ్ళీ వస్తున్నాయా? రెడ్డిశెట్టి శ్రీనివాసు అగ్రవర్ణ ఒక వర్ణానికి చెందినటువంటి వ్యక్తిగా పేర్కొనవచ్చు. అట్లాగే ఇక్కడ శరత్ చంద్రారెడ్డి అట్లాగే సుధీర్ రెడ్డి యొక్క ఈ నాయకత్వంలో మళ్ళీ అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతానని ఒక ప్రశ్నార్థకంగా ముగుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఏది ఏమైనా ఇప్పుడు జరగబోయేటటువంటి 11 గంటలకు ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారో అవిశ్వాస తీర్మానం ఎవరు ఓటు వేయనున్నారు, ముఖ్యంగా కారింగ్ల నిహారిక గౌడ్ ఎవరికి ఓటు వేస్తుందని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీడియో మ్యాన్ విజయ్తో జరపైలం టీవీ వెంకటేష్.